హల్లెలూయా. మరి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరి ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఏదైనా సినిమా కానీ టీవీ సీరియల్ కానీ వస్తున్నప్పుడు మొదట ఒక న్యూస్ ఉంటుంది. ఇందులోని సన్నివేశాలు కానీ పాత్రలు కానీ లేక ఇంకా దృశ్యాలు కానీ మీకు సంబంధించినవి కావు. ఆమె మరి మీకు సంబంధించిన కానప్పుడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఆమేన్. కాబట్టి కొన్ని మాటలు కాస్త మిమ్మల్ని గాయపరచవచ్చు. ఎందుకంటే నాకు గ్యాస్ కొట్టడం రాదు, వాక్యాన్ని మాత్రం ఉన్నట్టుగా చెప్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి సందర్భాల్లో సంఘటనలో మీరు ఉండవచ్చు, ఆశీర్వాదకరంగా ఉండవచ్చు, శాపగ్రస్తంగా ఉండవచ్చు. ఏదైనా ప్రభువా నాతో మాట్లాడు, నన్ను గొడ్డలి ఉంది, 4 చెట్లు నరికిన తర్వాత అదేమవుతుంది? దాని పదును పోతుంది, అవునా? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మళ్ళీ పదును పెట్టాలి. పదును పెట్టకపోతే తుప్పు పడతాయి. నువ్వు తుప్పు పట్టిన గొడ్డలిగా ఉండకూడదు, నువ్వు పదును పెట్టాలి. ఇలాంటి సేవ ఆదివారం సంఘానికి పదును పెడుతున్నావు, నెలకొకసారి మనం పదును పెట్టుకోవాలి, అవునా? ఆమేన్. అలా చెప్తాడా పాస్టర్ గారు, ఇలా చెప్తాడా? పోతే మాకు బ్యాగులు ఇవ్వలేదు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఇవ్వలేదు. ఈ దరిద్రం అంతా కూడా ఈ రోజుతోనే ముగిసిపోవును గాక. రోడ్డు మీద బిచ్చగడుక్కున్నట్టు మనం ఎందుకు అడుక్కోవాలి? మనం రాజులైనా అంతే, రాజుగానే ఉండు, నువ్వు రాణిగానే ఉండు. చౌరస్తలో బిచ్చం అడుక్కున్నట్టుగా కాదు కదా. మన ప్రభు చెప్పాడు కదా, వాక్యం అంటే వాక్యమే అంతే. నువ్వు రాజు అంతే. రాజు అంటే నీ ఇంట్లో ఉన్నా లేకపోయినా నువ్వు రాజువే. ఆమేన్. నమ్మితే నిజంగా దేవుడు మిమ్మల్ని రాజులుగానే మారుస్తాడు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. మరి సమూయేలు ప్రవక్త సేవ చేస్తున్న కాలంలో ఒక సంఘటన జరిగింది. అప్పటికే దైవజనుడైన సమూయేలు ప్రవక్త పెద్దవాడైపోయాడు, వెంట్రుకలు తెల్లగైపోయాయి, వృద్ధుడైపోయాడు. చిన్న ప్రాయం నుంచి మందిరంలో ఎదిగిన వాడు, ఒక ఘనమైన సేవ ఇజ్రాయేలు ప్రజల మధ్యలో చేసిన వాడు, సేవా అనుభవాలన్నీ అద్భుతంగా నేర్చుకున్నవాడు, సేవను అద్భుతంగా జరిగించినవాడు. దాను వదులుకొని బెర్షా వరకు అద్భుతంగా సమూయేలు ప్రవక్త రాజు లేని కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు ఒక రాజుగా, నాయకుడిగా, ప్రవక్తగా ఉండి సేవ చేస్తున్నాడు. వృద్ధుడైపోయాడు, ఇంకా రేపో మాపో. ఈయన పెద్దవాడైపోయిన తర్వాత పిల్లల్ని పిలిచి పిల్లలను యాజకులుగా, అధిపతులుగా ప్రతిష్ఠించాడు. ఎందుకంటే తన భారాన్ని మోయాలి. పాత నిబంధన కాలంలో అహరోను యొక్క కుమారులను ఒకేసారి దేవుడు ఆర్డినేషన్ చేయమన్నాడు. మీరు తలూపండి. తెలుసు కదా, బైబిల్ తెలుసు కదా. ఊపలేదంటే తెలియదని అర్థమైంది. ఊపాలి, తెలిస్తే ఊపాలి. అహరోను కుమారులను సేవ చేయమన్నాడు. ఇప్పుడు సమూయేలు తర్వాత ఆ దేశానికి న్యాయాధిపతులు ఎవరు? సమూయేలు కుమారులను ఆర్డినేషన్ చేశారు. వారు కూడా సేవ చేయడం ప్రారంభించారు. పెద్దయిన కదా, ఈయన నడవలేకపోతున్నాడు, పాడలేకపోతున్నాడు, ప్రసంగం చేయలేకపోతున్నాడు, దయ్యాలను ఎల్లగొట్టలేకపోతున్నాడు, విస్తింకి వెళ్ళలేకపోతున్నాడు, సభలు పెట్టలేకపోతున్నాడు, ఈ కార్యాలన్నీ చేయలేకపోతున్నాడు. కాబట్టి పిల్లలు పెద్దవారు అయ్యారు. కాబట్టి వారిని పిలిచి ప్రార్థన పూర్వకంగా వారిని ఆర్డినేషన్ చేశాడు. వారు ఇప్పుడు అధిపతులుగాను, యాజకులుగాను మందిరంలో సేవ చేస్తున్నారు, న్యాయాన్ని తీరుస్తున్నారు. గమనించండి, సమూయేలు ప్రవక్తని చిన్న ప్రాయము నుంచి గమనిస్తున్న ప్రజలు, తర్వాత ఆ ఇజ్రాయేలు జనాంగం సమూయేలు ప్రవక్తను బాగా స్టడీ చేశారు, బాగా చదివారు. ఇప్పుడు సమూయేలు కాస్త బలహీనుడైపోయిన తర్వాత ఇప్పుడు గమనించండి, ఈ సమూయేలు కుమారులు యాజకత్వము, నాయకత్వం చేస్తున్నారు. వీరిని కూడా ప్రజలు చదవడం ప్రారంభించారు.
సేవకుడు అంటే ఎవరో తెలుసా? ఒక పత్రిక లాంటి వాడు. ఈ సేవకుడు ఎలాంటి వాడు? ఇతని సాక్ష్యం ఏంటి, ఇతని ప్రసంగం ఏంటి, ఇతని మాటలు ఎలా ఉంటాయని ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, ఆ మండలంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు? ఒక పత్రికను చదివినట్టుగా చదువుతారు. సంఘస్థులు చదువుతారు, ఊరివారు చదువుతారు, ఊరిలో ఉన్న నాయకులు చదువుతారు, ఆ మండలంలో ఉన్న వారందరూ చదువుతారు. నువ్వు ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళావనుకో, పక్క వాళ్ళు అడుగుతారు, ఎవరు వచ్చారక్క, అన్న ఎవరు వచ్చారన్నా? పాస్టర్ గారు. మంచి పాస్టరేనా? బలమైన సేవ చేస్తున్న పాస్టరేనా? ఆ పాస్టర్ని చూస్తే అలా కనిపించడే, పిచ్చొంతిరాగా ఉన్నాడే, ఆ బట్టలు కూడా సరి వేసుకోలేదే. ఇలా మంచి వాళ్ళైతే మంచిగా, అలా డౌట్గా, అంటే వారు చూసిన దాన్ని బట్టి మాట్లాడుతుంటారు. సంఘమే కానీ, సేవకులే కానీ, ప్రజలు ఏం చేస్తారంటే ఒక పత్రికను చదివినట్టుగా చదువుతుంటారు. అందుకే ఆ పౌలు మీరు పత్రికలై ఉన్నారు అని అంటాడు. ఆమేన్. ఇప్పుడు సమూయేలు యొక్క కుమారులను చదవడం ప్రారంభించారు. అలా చాలా కాలం చదువుతూ వచ్చి ఒకరోజు సడన్గా పెద్దయ్య గారి దగ్గరకు వచ్చారు. పెద్దయ్య గారి దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? ఏమంటున్నారు చూడండి, మీరే చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి 5వ వచనం వరకు. వచ్చి చిత్తగించుము, నీ వృద్ధుడు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక ఆమె చెబుదామా? ఏమని అంటున్నారు పెద్దలందరూ వచ్చి? పిల్లల మీద షికాయి చేస్తున్నారు, పిల్లల మీద నింద వేస్తున్నారు. నీ ప్రసంగం బాగలేదు కాదు, నీ పాట బాగలేదని చెప్పడం లేదు. ఏమంటున్నారు? నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. ఇది సాధారణమైన మాట కాదు. మనస్సాక్షి ఉన్నవారికి ఇది సాధారణమైన మాట కాదు. ఇది అంత గొప్ప దైవజన్ దగ్గరికి ఆ ఊరి పెద్దలు, నాయకులు, అధిపతులు వచ్చి అంత డేర్ చేసి మాట్లాడుతున్నారంటే వారు చేసే ఆ అక్రమమైన పని ఆ ప్రజలకి, అధిపతులకి ఎంత ఘోరంగా తోచిందో. వారి గురించి చెప్తున్నారు. వారు ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును తిప్పివేస్తున్నారు, సేవంతా పాడు చేస్తున్నారు. నీ కుమారులు నీలాంటి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి మాకు ఈ సేవకులు వద్దు, ఈ పాస్టర్ గారు వద్దు, ఇతన్ని పంపించేయండి, ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇతడు మాకు తగినవాడు కాదు, ఇతడు యోగ్యుడు కాదు, పాటకి యోగ్యుడు కాదు, ప్రసంగానికి యోగ్యుడు కాదు, ప్రార్థన చేయడానికి యోగ్యుడు కాదు. కాబట్టి మీ కుమారులను తప్పించేసేయండి, ఆ స్థానంలో లోక మర్యాద చొప్పున మాకొక రాజును నియమించండి. అంటే ప్రజల మనసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకప్పుడు గమనించండి, వాళ్ళ మనసు యాజకత్వం మీదనే ఉండేది. యాజకుడే రాజు, రాజే యాజకుడు. కానీ ఇప్పుడు ప్రజల మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? అన్యాచారం చేస్తున్న రాజులు ఉన్నారే ప్రక్క దేశంలో, వారి మీదకి వెళ్ళిపోయింది వీరి మనసంతా. లోకం మీదకి వెళ్ళిపోయింది వీరి మనసంతా. వీరి తలంపులన్నీ లోకం మీదకి వెళ్ళిపోయాయి, వీరి ఆలోచనలన్నీ లోకం మీదకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ప్రజల మనస్సును లోకం వైపు తిప్పింది ఎవరు? సేవకులే.
నేను ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను. ఈరోజు మీ దగ్గరకు వస్తున్న ప్రజల మనస్సును మీరు దేవుని మీద కేంద్రీకృతమయ్యేటట్టుగా చేస్తున్నారా, లేక వారి మనసు లోకం మీద కేంద్రీకృతమైనట్టు చేస్తున్నారా? నువ్వు ఆలోచించాలి. నీ ప్రసంగం ద్వారా, నీ పాట ద్వారా, నీ పరిచర్య ద్వారా నీ సంఘస్థుల యొక్క మనసు ఎవరి మీద ఉంది? మనము ఈ భూమి మీద తప్పించుకోవచ్చు సేవ ఎలా అంటే అలా చేసి, కానీ నువ్వు చచ్చిన తర్వాత నీకు రెండంతల తీర్పు ఉంటుందంటే రెండంతల నరకం ఉంటుందని అర్థం. దీనికి లెక్క నువ్వు చెప్పాలి. నీ ప్రసంగానికి, నీ పాటకు, నీ ఆలోచనకు, నీ నడవడికి, ప్రతిదానికి మెలే టెకేలు ఫార్ సింగ్. నీ సేవ విషయంలో నువ్వు లెక్క ఒక దినం తప్పనిసరిగా నువ్వు అప్పగించాలి. సేవ అంటే నీ తాత నీ తండ్రి జాగిరి కాదు ఇది. దీంట్లో నేను ఒక పనివాళ్ళం. అవునా? చెప్పాలి. నువ్వు ఒక దాసుడు, దీంట్లో నువ్వు ఒక పనివాడు, నీకు జీతం ఉంటుంది. దీనికి యజమాని దేవుడే, దీనికి శిరస్సు దేవుడే, నీవు కాదు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీకో జీతం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, నువ్వు చేసిన పనికి తగిన అక్కడ ఫలాన్ని దేవుడు ఇస్తాడు. కానీ లెక్క మాత్రం కంపల్సరీ అప్పగించాలి. ఇప్పుడు చూడండి, ప్రజల మనసు లోకం వైపు తిప్పేశారు ఈ సేవకులు. ఈరోజు చాలామంది సేవకులు చేస్తున్న పని ఇదే. విశ్వాసుల మనస్సును రాజకీయాల వైపు తిప్పుతున్నారు, విశ్వాసుల మనస్సును లోకం వైపు తిప్పుతున్నారు, విశ్వాసుల మనస్సును కులం వైపు తిప్పుతున్నారు, విశ్వాసుల మనస్సును వ్యాపారాల వైపు తిప్పుతున్నారు. దేవుని వైపు మనసు తిప్పేవారెవరు? మరి నువ్వు దేవుని వైపు మనసు తిప్పడానికి వచ్చావా, లోకం వైపు తిప్పడానికి వచ్చావా? నువ్వు ఆలోచించాలి. ఇక్కడ సేవకులు ప్రజల మనసులో లోకం వైపు తిప్పేశారు. మాకు ఈ సేవకుడు, ఈ పాస్టర్ గారు అవసరం లేదు. ఆ లోకస్తులు ఉన్నారే, ఆ కులం వాళ్ళు ఉన్నారే, ఆ మతం వాళ్ళు ఉన్నారే, ఆ రాజకీయ నాయకులు ఉన్నారే, అదిగో వారు ఉన్నారే, వీరున్నారే, వారి మాదిరిగా మాకు కూడా ఒక రాజు నియమించండి. నీ కుమారులు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళ చూపులు డిఫరెంట్గా ఉన్నాయి, వారి మాటలు డిఫరెంట్గా ఉన్నాయి, వారి ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి, వారి నడక డిఫరెంట్గా ఉంది, వారి పరిచర్య డిఫరెంట్గా ఉంది. అస్సలు ఏది కూడా వాక్యానికి సరితూగడం లేదు. బైబిల్ ఒకటి చెప్తే ఆ వ్యక్తి ఇంకోటి చేస్తున్నాడు కాబట్టి తొలగించండి అని పెద్దలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సమూయేలు ప్రవక్త ఎంత దుఃఖపడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. ఆలోచించండి. ఈరోజు మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, మీరు ఎలా సేవ చేస్తున్నారు, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? దేవుని సొమ్ముతో నువ్వు చదివిస్తావు, డాక్టర్ చేపిస్తావు, చదివించింది ఏ సొమ్ముతో? మరి దేవుని సొమ్ము తిని వాడు ఏం చేయాలి? నువ్వు డాక్టర్ ఎట్లా అవుతాడు? వాడు ఎంతమందిని చంపుతాడు డాక్టర్ అయిన తర్వాత? దేవుని సొమ్ముతో నేమో చదివిస్తావు, నీ నువ్వు బతుకురా అని అంటావు. అంటే సేవా సంబంధమైన మర్మం నీకే సరిగా తెలియదు. దాంట్లో ఉన్న లోతేంటో, దాంట్లో ఉన్న మహిమ ఏంటో, దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటో, దాంట్లో ఉన్న ఘనత ఏంటో అర్థమైందా? నాకు ప్రతిరోజు కలెక్టర్లు, ఎస్పీలు, పెద్ద పెద్ద నాయకులు ఫోన్ చేస్తారు, మిస్ కాల్ ఉంటాయి, ఫోనే ఎత్తాను నేను. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే చేతులు కట్టుకొని నిలబడాలి, నాకు ఫోన్లు చేస్తారు. దాంట్లో ఉన్న ఘనతే తెలియదు నీకు. ఆ బిచ్చగాడు సేవ చేసినట్టుగా, ఈ సేవ అంటే బిచ్చగాడు ఎట్టినట్టుగా ఉంటుందేమో, నేను కూడా బిచ్చగాడిని అయిపోతానేమో. నిన్ను ఆ వ్యక్తిని ఎవరు చూడమన్నారు? నిన్ను ఘనముగా సేవ చేసిన దైవజనుని చూడడానికి కళ్ళు లేవా? భగత్ సింగ్ గారు చేశారు, ఏసన్న గారు చేశారు, పిఎల్ శామ్యులయ్య గారు చేశారు, పరంజ్యోత్ గారు చేశారు,
గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు నీకు కనబడరా? బిచ్చగాడే కనిపిస్తాడా నీకు? వారి చరిత్రను తలక్రిందులుగా చేయలేదా? చరిత్ర రాయలేదా? చరిత్ర పుస్తకాల్లో వారు నిలిచిపోలేదా ఘనమైన సేవ చేసి? బాబు, సేవ చేసి మేమే చాలా బాధపడుతున్నాం రా. నువ్వెందుకు అమ్మా, నువ్వెందుకమ్మా, నువ్వెందుకు రా నాన్న, నా మాట ఏంట్రా, నువ్వు అమెరికా వెళ్ళిపోరా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోరా, నువ్వు జర్మనీ వెళ్ళిపోరా. ఈ మాటలా? మనం ఆలోచించాలి. ఈరోజు మన మనస్సు ఎటువైపు ఉంది? ప్రజల మనసును ఎటువైపు తిప్పుతున్నాం? మన కుటుంబాన్ని ఎటువైపు తిప్పుతున్నాం? ఇలాంటి వ్యర్థమైన కార్యక్రమాలు చేయకుండా మనమే కానీ, మన పిల్లలే కానీ, మన సంఘమే కానీ ఎవరి వైపు చూడకుండా, వేటి మీద మనసు పెట్టకుండా మన మనసంతా మన యేసయ్య మీదనే కేంద్రీకృతం చేయుదుముగాక. ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి సమూయేలు దేవునికి చెప్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండకుండా వారు నిన్ను కాదు నన్ను తృణీకరించారు. ఎంత పెద్ద మాట అండి! ఆ దెబ్బకు దేవుని కోపం వస్తే వాళ్ళందరూ బ్రతికే వాళ్ళ? నన్ను తృణీకరిస్తారా మీరు? మీకేం నష్టం చేశాను? 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే ఎర్ర సముద్రం పాయలు చేసి మన్నాను కురిపించి బండలో నీళ్ళు ఇచ్చి వాగ్దాన దేశాన్ని ఇచ్చి మీకు ఇంత మేలు చేస్తే నన్నే తృణీకరిస్తారా మీరు? కానీ మన ప్రభు దీర్ఘశాంతుడు గనక వారు తనను తృణీకరించిన సరే, లోక మర్యాద చొప్పున ఒక మనిషిని వారిని ఏర్పాటు చేయమని సౌలు రాజును ఏర్పాటు చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏమంటున్నారంటే, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు. ఇది మన టాపిక్. మరి సమూయేలు ప్రవర్తన ఏంటి? సమూయేలుకున్న ఈ ప్రవర్తన కుమారులకు ఎందుకు లేదు? మరి సమూయేలు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు? అతని ప్రవర్తన ఎలా చూశారు ప్రజలు? అతన్ని ఎలా స్టడీ చేశారు? మా ప్రాంతంలో నన్ను స్టడీ చేస్తారు. మా పట్టణ జనాభా 2 లక్షల మంది ఉంటారు. జిల్లా హెడ్ క్వార్టర్, అనేక జాతుల ప్రజలు ఉన్నారు. ఇప్పటి వరకు నన్ను ఒక మాట అన్నది లేదు ఆ పట్టణ ప్రజలు. ఎందుకు తెలుసా? సాక్ష్యం. ఏంటి చెప్పండి? సాక్ష్యం. కొంతమంది వెళ్ళి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళి వారి మీద, వ్యతిరేకుల మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పినా వారు మా చర్చిలో నాకు నమ్మకస్తులకు ఫోన్ చేసి, పలాలోని నమ్మద్దు, వాడు మీ చర్చికి వస్తున్నాడు, వాడు అయ్యగారి మీద అంత పెద్ద నీచ్ కమీనే కుత్తే మాటలు మాట్లాడాడు. వాడు ఏంటి నీచ్ కమీనే కుత్తే మాటలు మాట్లాడాడు. అరే, అయ్యగారు దేవునితో సమానరా? ఆమెన్. ఎవరు? అన్యజనులు. మనం కూర్చోవడం, మనం లేవడం, మనం మాట్లాడడం, మనం చూడడం, మన ప్రవర్తన, ఇవన్నీ కూడా మన చుట్టూన్న ప్రజలు ఏం చేస్తారంటే స్టడీ చేస్తారు, చదువుతారు. ఇప్పుడు సమూయేలు ప్రవక్తను చదివారు. అందుకే అంటున్నారు, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. ఆమెన్. మరి సమూయేలులో ఉన్న ప్రవర్తన ఏంటి? ఏ ప్రవర్తన కలిగి ఉన్నాడు? మరి చిన్న ప్రాయము నుంచి సమూయేలు యొక్క జీవితాన్ని గమనించుకుంటూ వస్తే చదవండి. చిన్న ప్రాయము నుంచి సమూయేలు గమనిద్దాం. అతని యొక్క పరిచర్యలో నుంచి 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం 18వ వచనం చూడండి. 18వ వచనం. ఈ మౌత్ పీస్ తీసుకొని ఎవరైనా చదవండి మంచిగా అందరికి. ఈ మైక్లో చదివితే అందరికీ వినబడుతుంది కదా. అందరు, మీకు ఏమైనా అర్జెంట్ ఉందా?
మీకేమైనా సేవకులకు ఏమైనా అర్జెంట్ ఉందా? అర్జెంట్ ఉంటే మీరు మెల్లగా ఎవరికి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతే మంచిది. వచ్చే ఆదివారం మీకు భోజనం పెడతాం వెళ్ళిపోయిన వాళ్ళకు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు ముగిస్తానో నాకే తెలియదు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది దేవుని చిత్తంలో ఉన్నవారు ఉన్నారు, వారి కోసమే ఈ మాటలు. చిత్తంలో లేని వారి కోసం కాదు. ఓకేనా? ప్రైజ్ లార్డ్. అందరు ఇక్కడనే ఉన్నారా? మీ మనసు, మీ తలంపులు ఉన్నాయి ఇక్కడనే? అయ్యో ఈరోజు విజిటింగ్ పోతే 500 వచ్చేటివి కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, ఒకసారి చూడండి 18వ వచనమా. బాలుడైన సమూయేలు నారుతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలు, ఆ మాట ఒకసారి నాతో చెప్పండి. బాలుడైన సమూయేలు నారతో నెయ్యబడిన ఎఫోదును ధరించి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అక్కడేమని రాస్తుంది? యెహోవాకు. ఇక్కడేమని రాస్తుంది? ఏలి ఎదుట. అంటే ఈయనకి ఎవరున్నారు? ఒక నాయకుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. అవునా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు నాయకులు ఉన్నారా? సేవ నేర్చుకున్నారా? సేవ నేర్చుకోకుండానే పాస్టరు కాడు కొట్టించేసావా? నేను కొద్దిగా రఫ్గా మాట్లాడా. నిన్ను ఎవర్రా చేయమన్నది? కొద్దిగా రఫ్గా మాట్లాడమంటారా? నిన్ను ఎవర్రా చేయమన్నది? రఫ్గా మాట్లాడమంటారా? నన్ను ఒక గుండాగా మాట్లాడమంటారా? ఈ మాట బయట వాళ్ళు అడగక ముందు నేను అడుగుతున్నాను, నిన్ను ఎవర్రా చేయమన్నదే? ఆ మాట అన్యుడు అడిగితే ఎలా ఉంటుంది? దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. అడిగేవారు లేరు. ప్రెసిడెంట్ ఎవరు? ఇక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? రాలేదా? సెక్రటరీ మీరా? అమ్మనా? ఇప్పుడు అమ్మేని చూస్తుంది పాపం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, సేవా విధానం ఎలా ఉందో చూడండి. సేవా విధానం ఎలా ఉందో చూడండి. దేవుని సన్నిధిలో ఒక నాయకుని ఎదుట ఏం చేస్తున్నాడు? సేవ నేర్చుకుంటున్నాడు, పరిచర్య. నేను ఒక మాట చెప్పమంటారా? మన సేవలో ప్రసంగ ధర్మము కంటే పరిచర్య ధర్మం ఎక్కువ ఉండాలి. ఆమేన్ చెప్పండి. ప్రసంగ ధర్మము కంటే పరిచర్య ధర్మం. ఎందుకు తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు పరిచర్య చేసి 3.5 సంవత్సరాలే ప్రసంగం చేశాడు. ఆ 3.5 సంవత్సరాల సేవకే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అన్నారు, లోకము ఆయన వెంట పోయాను. నువ్వు 50 సంవత్సరాలు చేసిన నీ ఎంబడి ఎవరు రారే? 30 సంవత్సరాలు చేసిన, 20 సంవత్సరాలు చేసిన, 10 సంవత్సరాలు చేసిన నీ ఎంబడి ఎవరు రారే? లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందట. అడవిలో ఉంటే అడవిలోకి వెళ్ళిపోయారట ప్రజలు. వాస్తవంలోకి రా. ముసుగులో సేవ చేయడం కాదు, వాస్తవంలోకి రా. తెల్లబట్టల ముసుగులో ఏదంటే చేయడం కాదు, వాస్తవంలోకి రా. పితరులు ఎలా చేశారు, నేను ఎలా చెయ్యాలి? పరిచర్య చేస్తున్నాడు. చేస్తున్న బాలుడట ఏమి ధరించాడట? ఎఫోదు అనగా దేవుని చిత్తము చెయ్యుట. ఏంటి దాని అర్థం? ఏంటిదంటే దేవుని చిత్తము చెయ్యుట. ఆమేన్, ఆమేన్. అంటే ఒక సేవకుడు, సేవ చేసేవాడు ఏం ధరించుకోవాలి? దేవుని చిత్తాన్ని ధరించుకోవాలి. ఒక వస్త్రం వలె సేవకుడు స్వచిత్తము చేయకుండా, ఇప్పుడు 2 చిత్తాలు ఉన్నాయి, ఒకటి స్వచిత్తము, రెండవది దేవుని చిత్తం. ఇప్పుడు ఏం ధరించాలి? దేవుని చిత్తాన్ని ధరించాలి. మరి స్వచిత్తాన్ని ఏం చేయాలి? సమాధి చేయాలి. బైబిల్లో రాయబడిన మాట యేసుప్రభు చెప్పాడు,
గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, అంటే నీ స్వచిత్తము చావకుండిన ఎడల, నీ సొంత ఆలోచనలు చావకుండిన ఎడల, నీ సొంత కోరికలు చావకుండిన ఎడల నీ సేవ ఫలించదు. నీ సేవ ఫలించదు. నీ స్వచిత్తం ఏం కావాలి? చనిపోవాలి. స్వచిత్తాన్ని పాతి పెట్టాలి, స్వచిత్తాన్ని కనుమరుగు చేయాలి. అది ఎక్కడ కూడా కనిపించకుండా నువ్వు జాగ్రత్త పడాలి, అది బయటికి రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీ సేవలో స్వచిత్తము కనిపించకుండా దైవ చిత్తాన్నే ఒక ఎఫోదుగా, ఒక వస్త్రముగా ధరించుకోవడానికి ప్రభు సహాయము చెయ్యునుగాక. ఆమెను చెప్దామా? హల్లెలూయా. సేవలో స్వచిత్తం ఎంత ప్రమాదకరమో తెలుసా? నేను ఆ ప్రాంతంలో బ్రతికి కట్టగలిగానంటే ఇప్పటి వరకు దేవుని చిత్తం చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను కనుక బతికాను. దేవుడు ఒకవేళ నన్ను పంపించకపోతే నేను ఎప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయేవాడిని, లేక చనిపోయేవాడిని. అంత కఠినమైన ప్రదేశం. దేవుని చిత్తాన్ని చేయడానికి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళాను బాంబే నుంచి. అది మా సొంత ఊరేం కాదు, బంధువుల ఊరేం కాదు, స్నేహితుల ఊరేం కాదు, కొత్త పట్టణం. నేను పట్టణంలో అడుగుపెట్టినప్పుడు చంపుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, నక్సలైట్లు తిరుగుతున్నారు, నక్సలైట్లు కాల్ చేస్తున్నారు, తలలు నరికేస్తున్నారు. 93లో సంగతి చెప్తున్నాను. స్వచిత్తం ఎంత ప్రమాదకరమో తెలుసా? సౌలు చూడండి, అమాలేకులను చంపిరమ్మని దేవుడు చెప్తే అమాలేకుల మీద పడి వాళ్ళ రాజును బ్రతికించి ఏం తీసుకొస్తున్నాడు? దోపుడు సొమ్ము తీసుకొస్తున్నాడు. దేవుడు చెప్పాడా? ఏమన్నాడు? అక్కడ ఉన్న పశువులనేమి, జంతువులనేమి, మనుషులనేమి, స్త్రీలనేమి, రాజునేమి బ్రతికించమన్నాడా, చంపమన్నాడా? క్లియర్. మరి ఇప్పుడు దేవుడు నీకు ఏది చెప్పాడో అదే చేయాలి కదా, అదే చేయాలి కదా. చెప్పండి, మీరే చెప్పండి. దేవుడు ఏది చెప్పాడో అదే చెయ్యాలా లేదా? కాస్త గట్టిగా, ఏదో కాస్త డౌట్గా చెప్తున్నారు మీరు. అదే చెయ్యాలి, అదే చెయ్యాలి. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? అది చేయకుండా ఏం చేశాడు? దోపుడు సొమ్ము మీద ఎగబడి, అదిగో ఆ దోపుడు సొమ్ముని, తర్వాత ఆ రాజుని బ్రతికించి తీసుకొచ్చాడు. ఈయనకేమైనా మెంటలా? అన్నమే తిన్నాడు కదా, గడ్డేం తినలేదు కదా. ధనవంతుడి కొడుకు కదండి, ధనవంతుని కొడుకు ఈ వ్యక్తి. రాజభోజనం చేసిన వాడు కదా, గడ్డేం తిన్నవాడు కాదు కదా, మంచి స్కూల్లో చదువుకున్నవాడే కదా, మంచి బట్టలు వేసుకునేవాడు కదా. ఏమైంది? దైవ చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. స్వచిత్తం ప్రకారంగా అదిగో దోపుడు సొమ్ము మీద ఎగబడి. నేను అంటాను, బిచ్చగాడేంటి? ఇతను రాజు, ఇజ్రాయేల్ ప్రజలకి. హలో, ఇతను రాజు, ఇతని దగ్గర మందలు లేవా? మందలు ఉన్నాయా లేదా? చెప్పండి. గొర్రెలు ఉన్నాయా లేదా? పశువులు ఉన్నాయా లేదా? నేను అంటాను, ఇతని దగ్గర మందలు ఉండగా, గొర్రెలు ఉండగా దోపుడు సొమ్ముతో సంబంధం ఏంటి? చెప్పండి, మీరే చెప్పండి. దోపుడు సొమ్ము సంబంధం ఏంటి? ఆలోచించండి. నేను అంటాను ఒక మాట, మీరు చర్చి కడుతున్నారా, సభలు పెడుతున్నారా, స్థలం కొంటున్నారా, దేవుని కోసం ఏదైనా చేయాలనుకున్నారనుకోండి, సంఘస్థులు ఏమన్నారు? ఇల్లు అమ్మియండి, స్థలం అమ్మియండి, భూమి అమ్మియండి, సొమ్ములు తీసియండి అని అన్నారు. మరి నీ భార్య మీద ఉన్న సొమ్ములు? మరి నీ ఇల్లు, వాళ్ళని ఇల్లు అమ్మి ఇవ్వమన్నావు కదా, నీ ఇల్లు, నీ పొలము వాళ్ళని అమ్మి ఇవ్వమన్నావు కదా. నీదైతే బంగారం, మందిదైతే చూసావా?
పాలొంగిచో గారు మందిరాన్ని కట్టేటప్పుడు సొంత ఇల్లు అమ్మి మందిరం కట్టమన్నాడు. ఆ ఇల్లు కూడా మామగారు భార్యకు గిఫ్ట్గా ఇచ్చిన ఇల్లు, అది సొంతగా తాను కష్టపడి కట్టింది కాదు. ఆ ఇల్లు మొదట ఒప్పుకోలేదు పాస్టర్ గారు, తర్వాత ఒప్పుకొని ఇచ్చేస్తే ఇల్లు అమ్మేసి మందిరం కట్టడం మొదలుపెట్టాడు. నేను చేశాను అలా. నా బండి అమ్మాను, భూమి అమ్మాను, అర్థమైందా? బంగారం అమ్మాను, అర్థమైందా? నా వస్త్రాలు అమ్మాను, మంచం అమ్మాను, డైనింగ్ సెట్ అమ్మాను, అన్నీ అమ్మేశాను నేను స్థలం కొనడానికి. నువ్వు వచ్చి చూసావేంటి? నువ్వు వచ్చి చూసావా? నేను మాట్లాడుతున్న మాట ఆకాశం అందున్న దేవుడు వింటున్నాడు ఆయన. అలా ప్రారంభించాం పనిని. దోపుడు సొమ్ము మీద పడ్డాడింది. దోపుడు సొమ్ము మీద తన ఇంట్లో మందలు ఉన్నాయి, ఎన్నో చక్కటి మందలో పశువులు ఉన్నాయి. అవి తీసుకొచ్చి శ్రేష్టమైన బలి ఇవ్వచ్చు కదా దేవునికి. తనది ఇవ్వడు, కానీ పరాయి వారిదే తీసుకొచ్చి ఇస్తాడు. అందుకే 2 సంవత్సరాలే ఆరోగ్యంగా ఉండి మంచిగా మైండ్ సరిగా పనిచేస్తూ కరెక్ట్గా ఉండి చేశాడు. 38 సంవత్సరాలు ఏం పట్టింది? దయ్యం బట్టి సేవ చేశాడు. అంటే దయ్యం బట్టి సేవ చేసే వాళ్ళు ఉంటారు, దేవుని ఆత్మతో సేవ చేసేవారు ఉంటారు. దేవుని ఆత్మతో సేవ చేసేది 2 సంవత్సరాలు, దయ్యం బట్టి సేవ చేసింది 38 సంవత్సరాలు. నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. దాన్ని వివరిస్తున్నాను అంతే. నువ్వు నన్ను సీరియస్గా చూసినంత నాకేం నష్టం లేదు. ఇప్పుడు చెప్తాను, వెళ్ళిపోతాను. కొంప మునిగేది నీదే. వాక్యం ఉన్నది చెప్పినందుకు దేవుడు నన్ను దీవిస్తాడు. నువ్వు వినకపోతే కొంప మునిగేది, సచ్చేది నువ్వే. సావు, నేనేం చేస్తాను? సత్యం ఎప్పుడు ఘాటుగానే ఉంటుంది, చేదుగానే ఉంటుంది. కానీ సత్యంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది, సమాధానం ఉంది, అభివృద్ధి ఉంది, ఘనత ఉంది, హెచ్చింపు ఉంది. హల్లెలూయా! ఒక రాజీ పడని సేవ నువ్వు చేయాలి. ఒక సమర్పణతో కూడిన సేవ నువ్వు చేయాలి. దేవుని చిత్తంలో ఉన్న సేవ నువ్వు చేయాలి. అది దేవుని చిత్తం. ఆ యోనా చూడండి, దైవ చిత్తాన్ని చేయకుండా తార్షీషుకి నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? చూడండి ఎంత నష్టం జరిగిందో చూడండి. ఆస్తి నష్టం, పడవకు నష్టం, చివరికి ప్రాణ నష్టం కాడికి వచ్చింది. అంత నష్టమే. నేనంటాను, నీ స్వచిత్తములో అంత నష్టమే ఉంటుంది. అందుకే స్వచిత్తం యేసు నామమున కాలిపోవును గాక, తొలగిపోవును గాక, సమాధి చేయబడును గాక. స్వచిత్తం చేయడానికి ఏమాత్రము మనం అవకాశం లేకుండా దైవ చిత్తము చేయుటకే కృప కలుగును గాక. హల్లెలూయా! లోతు అన్నాడు, ఈ పర్వతానికి ఎక్కు బాబు, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు వెళ్ళే వరకు నేను ఏం చేయను బాబు. లేదయ్యా, నువ్వు అలా చెప్పకూడదయ్యా. నేను ముసలివాడిని తెలియదా? నాకు బీపీ ఉందని తెలియదా? నాకు షుగర్ ఉందని తెలియదా? ద్రోణాదుల మార్టూరు వదిలిపెట్టి నన్ను నాగ్పూర్ వెళ్ళమంటావేంటి ప్రభువా? నాకు భాష రాదని తెలియదా నీకు? నేను నడవలేనని తెలియదా? నాకు షుగర్ ఉందని తెలియదా? నాకు భార్య పిల్లలు ఉన్నారని తెలియదా? వాళ్ళకు స్కూల్కి వెళ్ళాలని, కాలేజీకి వెళ్ళాలని తెలియదా? నువ్వు అలా ఎలా నాగ్పూర్ పంపిస్తావు ప్రభా నన్ను? నేను అంటాను, మిమ్మల్ని అందరిని ఇంతమందిని పిలిచాడు కదా, మాటూరు దొరలని చేయమన్నాడా? ఈ మాటూరికి, ఈ ద్రోణాలకి ఇంతమంది పాస్టర్లు కావాలా? 30 లక్షల మందికి ఒక మోషన్ పెట్టాడు దేవుడు. లక్షల మందికి ఒక మోషన్ పెట్టాడు దేవుడు. గుంటూరు మొత్తానికి ఒక్కరు ఇద్దరు సేవకులు సరిపోతుంది. అంత చెత్త.
మోషేను వాడుకున్న వాడే, ఏలియాను వాడుకున్న వాడే నిన్ను వాడుకోలేడా? వాడుకోగలడు. కానీ మోషే నిలబడినట్టుగా, ఏలియా నిలబడినట్టుగా నువ్వు నిలబడాలి కదా. ప్రాణాలు తెగించి సేవ చేశారు ఆ దినాల్లో. అంత పెంటగా భావించి సేవ చేశారు ఆ దినాల్లో. రాజభోగాలను విడిచిపెట్టారు, సింహాసనాలను విడిచిపెట్టారు, రాజ్యాలను, బహుమానాలను విసర్జించారు, పెంటగా భావించారు దేవుని సేవ కోసం. నష్టం జరిగిన తర్వాత అప్పుడు బుద్ధి తెచ్చుకొని వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళాడు. నేను అంటాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఏమి లాభము లేదు. ఆమెన్. నేను అంటాను, బ్రతికిన కొంతకాలంలో నీ సేవ ద్వారా నువ్వు ఒక చరిత్రనే తిరగరాయాలి. అర్థమైందా? ఏంటి చరిత్ర అనే పదము మామూలు పదము కాదది. అర్థమైందా? చరిత్ర తిరగరాయడం అంటే అర్థమైందా? అంటే అర్థమేంటిది? అది అర్థమేంటిది? అర్థమేంటిది? మా తెలంగాణ ప్రాంతంలో అసలు ఎప్పుడు జరగని సేవ ఇప్పుడు జరుగుతుంది. దాన్ని అంటారు చరిత్ర. ఎప్పుడు జరగనిది జరిగితే చరిత్ర. పబ్లిక్ వస్తే కాదు, ఎప్పుడు జరగనిది జరగాలి అక్కడ, ఎప్పుడు చూడనిది చూడాలి అక్కడ. అది ఆమేన్. కృప విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యోనా స్వచిత్తం ద్వారా అంత నష్టమైపోయింది. తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. అందుకే దేవుని సేవకులమైన మనం ఎక్కడ కూడా స్వచిత్తముతో సేవ చేయకుండా జాగ్రత్త పడుదుముగాక. ఒక యవనస్తుడు ఏం చేశారు తెలుసా? సేవకు వచ్చాడు, రాగానే మంచి కెమెరా కొన్నాడు, బాక్స్ కొన్నాడు, మంచిగా కార్బెట్లు కొన్నాడు, కిరాయిలు తీసుకున్నాడు. సేవకు రాగానే మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మాకైతే 12 సంవత్సరాల దాకా సరైన భోజనమే దొరకలేదు. ఇటు సేవకు వచ్చిన 2-3 నెలలకే 1,50,000 కెమెరా కొన్నాడు, 2 లక్షలు పెట్టి బాక్సులు కొన్నాడు, సిస్టమ్ కొన్నాడు. ఓయ్ బాబోయ్, హంగామా. ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒక ఆమె ఉంది. ఆమె భర్త విడాకులు ఇచ్చిన ఒక సిస్టరు, ఒక పాప ఉంది. ఆమె మందిరానికి వస్తుంది. ఈ పిల్లానికి పెళ్లి కాలేదు. ఆమె ఏం చేసింది? ఈ పాస్టర్ గారిని లైన్ వేసింది. పరమగీతం మొదలైంది. ఏం మొదలైంది? పరమగీతం మొదలైంది. ఇక మొదలైందంటే ఈ పరమగీతంలో 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయం, ముగింపు అధ్యాయంకి వచ్చింది. ఈ ముగింపు అధ్యాయం ఎక్కడికి వచ్చిందంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది కేసు. ఆమె ఏం పెళ్లి చేసుకోమని. ఆయన అంటాడు, చేసుకోమంటే నీ కూతురు చేసుకుంటాగా, నిన్నెట్లు చేసుకుంటా? ఆమెకేమో 45 సంవత్సరాలు, వీనికి 35 సంవత్సరాలు. చూసారా ఎంత వ్యత్యాసం ఉందో? ఆ కూతురుకు 30 సంవత్సరాలు, 25 ఎంత ఉంటాయి. కేసు పోలీస్ స్టేషన్, పోలీస్ వాళ్ళు కేసును ఎవరితో కాలేదు. ఒక పెద్ద పాస్టర్ గారు జోక్యం కలిగించుకొని ఈ పాస్టర్ గారిని కాపాడాలని చెప్పేసి వెళ్తే ఆ పాస్టర్ గారి ముఖం ఆ సిఐ చూసి, అయ్యగారు మీరు వచ్చారు కాబట్టి సరే మీ తరఫున అబ్బాయికి న్యాయం చేస్తాను, కాబట్టి డబ్బు కావాలన్నాడు. 2,50,000 అడిగాడు. 2,50,000ని చూడండి, ఇప్పుడు కెమెరా అమ్మేశాడు, బాక్సులు అమ్మేశాడు, సిస్టర్ అమ్మేశాడు. ఇవి ఎవడు కొనమన్నాడు? ఎవడమ్మన్నాడు? కొంటివి లైవ్ మొదలు పెడితివి. లైవ్లో ఎప్పుడు అయ్యగారే కనిపిస్తాడు. ఆ లైవ్ ఇలా తిరగదు. అది ఎందుకు? ముందెవరు ఉండరు కదా. అది దేవుని చిత్తంలో కొన్న వస్తువేనది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది.
దేవుని చిత్తంలో లేని సేవలన్నీ ఇలా సమస్యల్లో చిక్కుకుంటాయి. అందుకే దేవుని చిత్తంలో నిలబడడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఎఫోదును ధరించి, ఆ ఎఫోదులో ఏమున్నాయో తెలుసా? 12 రాళ్ళు ఉన్నాయి. ఇజ్రాయిల్ 12 గోత్రాల పేర్లు చెక్కి, ఆ రాళ్ళ ప్రక్కన కుడివైపున ఒక రాయి ఉంది. ఆ రాయి పేరు ఊరీము. ఆ ఎఫోదులోనే ఎడం వైపున ఇంకోటి ఉంది ఒకటి, ఆ రాయి పేరు తుమ్మీము. ఈ 2 రాళ్ళు ఉన్నాయి ఎఫోదులోనే. 12 రాళ్ళు కాక 2 రాళ్ళు పెద్దవి ఉన్నాయి. ఒకటి ఏమో ఒక రాయి పేరు ఊరీము, ఒక రాయి పేరేమో తుమ్మీము. మీకు సంగతి తెలుసా? నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాస్తుంది చూడండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. నేను ముగిస్తాను, త్వరగా చదవండి. 7వ అధ్యాయం 65వ వచనం చూడండి. 65వ వచనం. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు వారితో చెప్పాను. అందరూ ఆమెనండి. ఏమని రాస్తుంది అక్కడ? ఒక అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఊరీము తుమ్మీము ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎఫోదులో ఉంటుంది. కుడివైపున ఒక రాయి, ఎడం వైపున ఒక రాయి. కుడివైపున ఉన్న ఈ రాయి ఒకటేమో ఊరీము, రెండవది తుమ్మీము. ఇప్పుడు ఒక రాయబడిన మాట ఏంటంటే, ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు పరిశుద్ధ స్థలములోకి వెళ్ళకూడదు. పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ వస్తువులను, ఆ రొట్టెలను తినకూడదు. అంటే ఊరీము తుమ్మీము ఖచ్చితంగా సేవకుని యొక్క ఎఫోదులో ఉండాలి. పాయింట్ అవుట్ చేశారా ఆ మాటను? ఖచ్చితంగా ఏముండాలి అక్కడ? సేవకునికి ఊరీము ఉండాలి, తుమ్మీము ఉండాలి. అవి ఉంటేనే సేవకుడిగా అర్హత ఉంటుంది, బల్లి ఇవ్వడానికి అర్హత ఉంటుంది, రొట్టె ఇవ్వడానికి అర్హత ఉంటుంది, బాప్తిసం ఇవ్వడానికి అర్హత ఉంటుంది, ప్రసంగం చేయడానికి అర్హత ఉంటుంది. ఈ ఊరీము తుమ్మీము లేనివాడు సేవకుడు కాదు. సేవ అంటే బాగా చదివి బైబిల్ కాలేజీలో 4 మాటలు నేర్చుకుని వచ్చేసేది కాదు. చెప్పాను కదా, ఇది నీ తాతది, ఇది మీ ముత్తాతది, ఇది మీ తండ్రి జాగిరి కాదు. దీనికో చట్టం ఉంది, దీనికో ప్రభుత్వం ఉంది, దీనికో నాయకత్వం ఉంది, దీనికి ఒక ఆర్డర్ ఉంది, దీనికి ఒక క్రమం ఉంది. అందుకే ఇష్టం వచ్చినట్టుగా లోపలికి వస్తే చచ్చిపోతారని యాజకుని నడుముకు ఒక తాడు కట్టమన్నాడు దేవుడు. చచ్చిన వాడిని కూడా బయటికి లాగడానికి, అంటే చచ్చిన వాడిని తీయడానికి కూడా ఎవరు తెగించి లోపలికి రావద్దు. అంత క్రమం ఉంది ఇక్కడ యాజకత్వంలో. తెల్లబట్టలు వేసుకోగానే, తెల్లబట్టలు రాజకీయ నాయకులు కూడా వేసుకుంటారు, అర్థమైందా? స్మగ్లింగ్ చేసే వాళ్ళు వేసుకుంటారు, గుండాలు వేసుకుంటారు, అర్థమైందా? తెల్లబట్టలు సేవకు గుర్తని కాదు. తెల్లబట్టలు వేసుకునే పరిశుద్ధులు అనుకునేవారు కాదు. మన దేశంలోనే ఉన్నాయి తెల్లబట్టలు. బయట దేశాల్లో ఎక్కడ తెల్లబట్టలు కనిపించవు, అన్ని నల్లబట్టలే కనిపిస్తాయి. మేమే సేవకులం అనుకునేరు. కాదు, అది పెద్ద పొరపాటు. నీ హృదయం తెల్లగా ఉండాలి, నీ జీవితం తెల్లగా ఉండాలి, నీ వస్త్రంతో సంబంధం లేదు. దేవుడు తీసుకెళ్ళి లేదు పెంతికో సంఘం కాదు, సార్వత్రిక సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. పెంతికో సంఘాన్ని మేము వెళ్తాం అన్నవాడు ఎవడు వెళ్ళాడు? యోగ్యత కలిగిన వారే వెళ్తారు. పెళ్లి చేసుకున్న వాడు వెళ్తాడు, చేసుకుని వెళ్తాడు. ఇదంతా దుర్బోధ, అర్థమైందా? భార్య ఉన్నవాడు లేనట్టుగా ఉండాలని వాక్యం ఉంది. లేఖనాన్ని సరిగా అధ్యాయం చేయాలి, ధ్యానించాలి. ఎవడో పిచ్చోడు చెప్పిన బోధ నమ్మి మనం భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు. ఇటు చూడు, ఇప్పుడు పరమగీతం పాడాడు. ఇడు చూడు, పరమగీతం పాడాడు. ఇప్పుడు ఏ బోధలు పడితే ఆ బోధలు నమ్మే బోధలు
మనం నమ్మకూడదు. ప్రపంచమంతా ఒక బోధ ఉంటే మన దేశంలో ఇంకో బోధ ఉంది. భయంకరమైన దుర్బోధలు ఉన్న దేశం మన దేశం, మన ప్రాంతం, ముఖ్యంగా ఈ గుంటూరు ప్రాంతంలో. సత్యాన్ని, లేఖనాన్ని బాగా పరిశోధిస్తే జ్ఞానోదయం అవుతుంది. దాన్ని చదవం, ఎవరు చెప్పింది వాళ్ళని నమ్మేస్తాం. ఆమెన్, ఆమెన్ చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఊరీము తుమ్మీము ధరించుకోవాలి. అది ఎఫోదులో ఉండాలి. ఊరీము అంటే అర్థం ఏం తెలుసా? వెలుగు అని అర్థం. దాని అర్థం ఏంటి? వెలుగు. అంటే సేవకుడు ఏం ధరించుకోవాలి? వెలుగును ధరించుకోవాలి. అంటే సేవకుడు ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. ఎందుకు వెలుగై ఉండాలి? చీకటిలో ఉన్న ప్రజలను రక్షించడానికి నువ్వు వెలుగై ఉండాలి. నువ్వు చీకటై ఉన్నావు అనుకో, చీకట్లో ఉన్న వారిని నువ్వు ఎలా రక్షించగలుగుతావు? గుడ్డివాడికి త్రోవ చూపగలడా? చీకట్లో ఉన్నవాడు చీకట్లో ఉన్న వారికి వెలుగు త్రోవను చూపించగలడా? చూపించలేడు కదా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు వెలుగై ఉన్నాడు గనక ఆయన సేవకుడిగా నువ్వేమై ఉండాలి? వెలుగై ఉండాలి. నీ సేవలో వెలుగు, నీ ప్రసంగంలో వెలుగు, నీ చూపులో వెలుగు, నీ మాటలో వెలుగు, నీ నడకలో వెలుగు, నీ ప్రవర్తనలో వెలుగు, నీ ఇంట్లో వెలుగు. ప్రతి దాంట్లో వెలుగు సంబంధమైన మాటలే, కార్యాలే నీ జీవితంలో కనిపించాలి. నువ్వు వెలుగై ఉండాలి. చీకటి సంబంధమైన ఏ కార్యాన్ని కూడా నువ్వు చేయకూడదు. రహస్య పాపాలే కానీ, వ్యక్తిగతంగా ఎవరు చూడని పాపాలే కానీ, నీ మనసులో, తలంపులో, చూపులో చేసే పాపం ఏవి కూడా నీ దరికి రానివ్వకుండా నువ్వు ఎలా ఉండాలంటే వెలుగు సంబంధమైన సేవకుడిగా ప్రజల ముందు నిలబడదువుగాక. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అందుకే యోహాను గురించి, బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూడండి. 5:35 యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆమెను చెప్పండి, ఏమై ఉన్నాడు యోహాను ఇప్పుడు? మండుచు ప్రకాశిస్తున్న దీపమట. మీరతని వెలుగులో, యోహాను యొక్క వెలుగులో, వెలుగు సంబంధమై ఉన్న యోహాను యొక్క వెలుగులో మీరు కొంతకాలం ఉండి అతని వెలుగులో నడిచారు. అతని సంఘము నడిచింది ఆ వెలుగులో. కనుక సేవకుల్లో చీకటి ఉండకూడదు. చీకటి సంబంధమైన కార్యాలు, మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు, నీ అవసరతలు తీర్చుకునే మాటలు, నీ అక్కర్లు తీర్చుకునే మాటలు, నీ కోరికను తీర్చుకునే మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వెలుగు సంబంధమైన సేవకుడిగా నువ్వు ఉంటావో, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. 42:7. గురుటివారి కన్నులు తెరచుటకును, బంధింపబడి వారిని సరసాల నుండి ఎలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహముల నుండి ఎలుపలికి తెచ్చుటకును, యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి, ఓ సేవకుడా నిన్ను నియమించి ఉన్నాను. ఆమెను చెబుదామా? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు. ఇప్పుడు నీ గ్రామంలో ఉన్న ప్రజలకు నువ్వు ఏమై ఉండాలి? వెలుగుగా ఉండాలి. ఏమంటున్నారు ఊరు? వాడేం పాస్టరే, పొద్దున్న లేస్తే గొడవలు పెట్టుకుంటాడు, గోడెక్కి చూస్తుంటాడు, చర్చ్ ఎక్కి చూస్తుంటాడు, వాడేం పాస్టరే అని మాటలన్నీ తేడాగా ఉంటాయి. ఇదేనా సాక్ష్యం? సాక్ష్యం ఇదేనా? సాక్ష్యం ఇదేనా?
నీ సాక్ష్యం ఎలా ఉండాలి? నీ సాక్ష్యం ఎలా ఉండాలి? ఆలోచించు. అస్తవ్యస్తంగా ఎలా పడితే అలా మాట్లాడుతావు, సరసోక్తులు చేస్తుంటావు, విశ్వాసులతో జోకులు చేస్తుంటావు, యవనస్తులతో. అసలు సేవకుడు సిస్టర్లతో మాట్లాడొచ్చా? ఎక్కువసేపు మాట్లాడినా ఎంత ఉండాలి నీ మాట? అవునంటే అవును, కాదంటే కాదు. పాస్టమ్మతోనే మాట్లాడాడు, ఆమెతోనే ఎక్కువ మాట్లాడతాడు. వీనికో రోగం. ఆ పాస్టమ్మ ఒకే గోల, ఒకే మనసులో బాధ. ఏ పని చెప్పినా ఆమెకి చెప్తాడు, ఈమెకి చెప్పాడు. ఆమెన్. అమ్మ ఈమె వంట చేస్తే అస్సలు నచ్చది, ఆమె బాగా చేస్తుంది, ఆమెను పిలిపి చేపి. అరే ఆమెను పిలిపి చేపి అంటే ఆమె భర్త ఏమనుకోవాలి? ఇడు పక్క తిండిపోతాడు. ఆమెను పిలిపి చేపి ఇలా మాట్లాడొచ్చా? ఆలోచించండి. ఇదే నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తుంది. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మా ఫెయిత్లోకి అసలు ఎవరిని అడుగు పెట్టనివ్వం మేము. ఎవరి దరిద్రాన్ని మా ఇంట్లోకి రానివ్వం మేము. మా పని మేము చూసుకుంటాం, మా పని చూసుకుంటాం. లోకంలో తిరిగి వచ్చి ఆ దరిద్రపు కాళ్ళు ఫెయిత్లో పెడితే లోకంలో ఉన్న దరిద్రం రాదు లోపటికి. నీకు చేత కాదా పని చేసుకోవడానికి? కాళ్ళు లేవా, చేతులు లేవా? ఆ 10 మంది సేవకులు వచ్చినప్పుడు ఎవరినన్నా నమ్మకస్తులు పిలిపించుకొని చేపించుకో, అంతేగాని 24 గంటలు ఏంటి? అంత పెద్దగా పరిచర్య ఉందా? ఇంకొంతమంది పాస్టర్ల కాళ్ళు కూడా సిస్టర్లు ఒత్తుతారు. ఈ ప్రాంతానికి ఒక 20 సంవత్సరాల క్రితం సేవకు వస్తే ఎండాకాలం నా కాళ్ళు ఒత్తడానికి వచ్చిందో ఆమె. వాడు నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు, పరిచర్య చేసేవాడు నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి కనిపెడుతుందో ఏమో తల్లి. ఆయన పోవడం చూసింది, ఈమె వచ్చేసి అయ్యా పరిచర్య చేయమంటారా అని. నేనన్నాను ఇది ఎవరు నేర్పించారంటే, మేము ఇంతకు ముందుకు వెళ్ళిన చర్చి అయ్యగారికి మేము బాగా వచ్చేవాళ్ళం. నేను అన్నాను ఆయన ఉన్నాడా పోయినాడా అని అడిగాను. చచ్చిపోయాడయ్యా. చచ్చిపోయాడా? నువ్వే పంపించుంటావు. లేదు తల్లి, నువ్వు వెళ్ళరా తల్లి. ప్రైజ్ నువ్వు వెళ్ళరా తల్లి, మాకు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. నాకు ఇప్పటికి గుర్తుంది ఆ మాట. కొన్ని షాకింగ్ న్యూస్ అన్నట్టు అవి అట్లా తాకుతాయి, షాక్ తాకినట్టుగా తాకుతాయి కొన్ని మాటలు. నువ్వు ఎలా ఉండాలి? ఒక వెలుగు సంబంధమైన సేవకుడిగా నువ్వు సమాజంలో నిలబడినప్పుడు చూడు, నీ వెలుగు దగ్గరికి చీకట్లో ఉన్న ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తారు. హల్లెలూయా. ఒక వెలుగుగా ప్రకాశిస్తున్న సేవకుడిగా ఉండు. నువ్వు చీకటి కార్యాలు చేయకు, రహస్య పాపాలు చేయకు. నీ మాట, నీ చూపు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు అన్నీ పరిశుద్ధంగా ఉంచుకో. ఎప్పుడు ఒక వెలుగు సంబంధమైన సేవకుడిగా ప్రకాశిస్తుండు. ఎప్పుడైతే నువ్వు వెలుగు సంబంధమైన సేవకుడిగా ఉంటావో, అన్యజనులకు నిన్ను వెలుగుగా నేను నియమించి ఉన్నాను అన్నాడు కదా. నియమించిన దేవుడే నీ దగ్గరికి ప్రజల్ని తీసుకొస్తాడు. అదే యెషయా గ్రంథంలో ఉంది చూడండి, 60వ అధ్యాయంలో ఉంది. నియమించిన దేవుడే నీ దగ్గరికి ప్రజలను తీసుకొస్తాడట. చూడండి 63వ వచనం చూడండి. 60 మొదటి నుంచి చదువమ్మా, మొదటి నుంచి చదువు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, తేజరిల్లుము, ఉదయించెను, కమ్ముచున్నది.
యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, కనబడుచున్నది, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఆహా, ఏం మాట అండి! నాతో కలిసి అందరు చెప్పండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, నీ ప్రసంగమునకు వచ్చెదరు, నీ పాటకు వచ్చెదరు, నీ ఆటకు వచ్చెదరు, నీ రాగానికి వచ్చెదరు అనుందా? మీకు మాట చెప్పమంటారా? సంఘస్థుల్ని విడిచిపెడితే నీకంటే అద్భుతంగా ప్రసంగం చేస్తారు. సంఘస్థుల్ని విడిచిపెడితే నీకంటే అద్భుతంగా పాట పాడతారు. నువ్వేంటి ప్రసంగం? నువ్వేంటి పాట పాడేది? ప్రసంగం కాదు ఇక్కడ, పాట కాదు ఇక్కడ, వరాలు కాదు ఇక్కడ. ఇక్కడ ఏమని రాయబడింది? నీ వెలుగునకు ప్రజలు తండోపతండాలుగా గ్రామాలు మండలాలు విడిచిపెట్టి పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తారు. అలాగున ప్రభు కార్యము చెయ్యునుగాక. నీ సేవలో వెలుగు తప్ప చీకటి ఉండకూడదు. చీకటి సంబంధమైన ఆశలు, కోరికలు, తలంపులు, ఇచ్చలు సమాధి అవునుగాక. అన్య ఆచారాల పద్ధతులు ఏవి కూడా నీ సేవలో ఉండకూడదు. బర్త్డేకి అన్యాచారమే, ఈరోజు పెళ్ళికి అన్యాచారమే, చావుకు అన్యాచారమే, ప్రతి దానికి అన్యాచారమే. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావా? ధైర్యం చాలడం లేదు. చెప్తే వస్తారో రారో, వెళ్ళిపోతారేమో. నేను అంటాను, ఇప్పుడు ఈ పన్ను ఊగుతుంది అనుకోండి, అది ఎప్పటికైనా ఊడిపోతుంది కదా. నువ్వు గట్టిగా చెప్పిన తర్వాత ఎవరైనా ఊగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎప్పటికైనా, ఎంతకాలం నువ్వు గట్టిగా చెప్పకుండా ఉంటావు? చెప్పు. ఊడిపోయేది ఎలా ఊడిపోతుంది? పోయేవాడు ఎలాగూ పోతాడు. నువ్వు చెప్పేది గట్టిగా చెప్పు, స్థిరంగా చెప్పు, బలంగా చెప్పు, ఆ సత్యంలో ఉండి చెప్పు. నీ సంఘము కూడా ఒక దృఢమైన సంఘంగా మారుతుంది. మా చర్చిలో ఉన్న వాళ్ళని చూడండి, మీకు నచ్చితే రావద్దని చెప్తాను ప్రతి ఆదివారం. అయినా ఆ అడవిలోకి పడుతూ లేస్తూ, పడుతూ ఏడుస్తూ, పడుతూ లేస్తూ వస్తున్నారు. చూడు, వచ్చి చూడు. ఎరుషలేము వెళ్తే 2 లక్షలు అవుతాయి. 2,000 పెట్టుకుని వచ్చి చూడు. నీ మనసు ఏమన్నా మారుతుందేమో. వచ్చి చూడు. నేనేమో గ్యాస్ కొట్టే మాటలు చెప్పడం లేదు, వాస్తవం చూడు. నువ్వు వచ్చి చూడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో మా మినిస్ట్రీని, మా సేవను గొప్ప చేసుకోవడానికి చెప్పడం లేదు. నాకు అవసరత లేదు. నేనేం నిన్నటిదాకా దాన్ని మొక్కి దీన్ని మొక్కి వచ్చినోని కాదు. నేను క్రైస్తవత్వంలో పెరిగి, ఉగ్గుపాలతో పెరిగి, నా జీవితం అంతా చర్చిలోనే పెరిగి వచ్చిన వాడిని. చర్చిలోనే పెరిగి వచ్చిన వాడిని. నా జీవితం అంతా లోకంలో పెరిగి రాలేదు. ఆ చదువుకున్న ఫ్రెండ్స్ తప్ప నాకు ఎవరు తెలియదు. ఇంకా కాబట్టి సేవకుడమైన నీవు చాలా అమూల్యమైన వాడు. నీ మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు. ప్రతిష్ఠించుకో. చెత్త సంబంధమైన కార్యాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆలోచనలు, తలంపులు సమాధి చేయి. దైవ చిత్తానికి పూర్తిగా అప్పగించుకో. దైవ చిత్తానికి అప్పగించుకోవడం అంటే ఏం తెలుసా? ఇస్సాకు మీద కత్తి వేయడం అని అర్థం. అది దైవ చిత్తం. అక్కడ దైవ చిత్తములో వధ ఉంటుంది, దైవ చిత్తములో రక్తం ఉంటుంది, దైవ చిత్తములో బలిపీఠం ఉంటుంది. అయినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు. పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నేనంట సేవకు వచ్చావు, చచ్చిపో. 4 రోజులైనా పర్వాలేదు, నీ సేవ నమ్మకంగా చేసి చచ్చిపో. పౌలు ఏం చేశాడు? 100 సంవత్సరాలు చేశాడా? యేసుప్రభు 100 సంవత్సరాలు చేశాడా? పేతురు ఏమైనా 100 సంవత్సరాలు చేశాడా? యోహాను 100 సంవత్సరాలు చేశారా? షార్ట్ పీరియడ్, 2, 3, 4 సంవత్సరాలు షార్ట్ పీరియడ్ చరిత్ర తిరగరాశారు. ఆమేన్. గ్రామాలు, దేశాలు మారిపోయాయి.
దేశాలు మారిపోయాయి. ఎస్, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వారు మనుషులే, మనం మనుషులమే. వారు చేసింది నువ్వెందుకు చేయలేవు? నువ్వు చేయగలవు, నేను చేయగలను, చేయగలను, అంతే. వారు నిలబడినట్టుగా మనం నిలబడితే చాలు. వారిని వాడుకున్న దేవుడే మనల్ని వాడుకుంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ సేవలో ఎక్కడ కూడా చీకటి కనిపించకుండా జాగ్రత్త పడు. వెలుగు సంబంధమైన సేవకుడిగా నువ్వు నిలబడగలిగితే చీకట్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరెవరైతున్నారో, ఆ గ్రామంలో, ఆ మండలంలో ఎవరెవరైతున్నారు వారందరినీ కూడా జాతర వలె ఆరాధనకు దేవుడు నడిపిస్తాడు. సైకిళ్ళ మీద వస్తారు, బండ్ల మీద వస్తారు, ఆటోల మీద వస్తారు, ట్రాక్టర్ల మీద వస్తారు, లారీల మీద వస్తారు, బస్సుల మీద వస్తారు. అప్పుడు నువ్వు అంటావు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇప్పుడు మనం సెంట్లు విడిచిపెట్టి ఎకరాల్లోకి పోవాలి. నేను మంచి పగటి కళలు చెప్తున్నా కదా, బాగాలేదు? బుర్రకథ బాగుందా? బుర్రకథ బాగుందా? పగటి కళలు కదా, అవునా? కానండి, అలానే మీరు పగటి కళలు అంటూనే ఉండండి, మేము మాత్రం వాస్తవాలను కనుక్కుంటూనే పోతాం. ఆంధ్ర దిక్కు సేవ ఎంత ఈజీ, ఎంత అలకగా, ఎంత ఈజీగా చేయొచ్చు. ఒకవేళ నేనే ఆంధ్రాలో ఉంటే ఈరోజు టాప్లో ఉంటాను. నేను ఆంధ్రాలో టాప్లో ఉంటాను. అసలు నా సేవకే ఎదురు లేని సేవ ఆంధ్రాలో ఉంటుంది. అర్థమైందా? టాప్లో తిరుగులేని సేవ. ఎంతమంది రమ్మన్నా నేను రాలేదు ఆంధ్రకు. ఎందుకు తెలుసా? నిర్మల్ అనే పేరు స్పష్టంగా దేవుడు చెప్పాడు గనక. అవును, చెప్పినట్టుగా అలా ప్రతిష్ఠించుకున్నాను, అలా నలగొట్టుకున్నాను, అలా ఆశలు చంపుకున్నాను, కోరికలు చంపుకున్నాను, బలిపీఠం ఎక్కాను, బలిపశువుగా మారాను. దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, హెచ్చించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సేవ గురించి నాకు దేవుడు అంటున్నాడు, ఇది ప్రారంభం మాత్రమే. ఏంటి? ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. అంటే ఇంకేం చేయాలనుకుంటున్నాడో దేవుడు. నేనన్నాను, ఐఎమ్ రెడీ, యుద్ధానికి రెడీ. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేసి చూపించు. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడవలసి ఉంది. నువ్వు చక్కగా నిలబడు, చక్కగా నిలబడు, అంతే. నిన్ను వాడుకునే బాధ్యత నాది. ఆమెన్, ఆమెన్. కృప మీ మీద ధారాళముగా విస్తరించునుగాక. ఈరోజు చాలామంది సేవకులు వెలుగుతో సేవను ప్రారంభిస్తున్నారు, చీకట్లో ముగిస్తున్నారు. మనం అలా చేయకూడదు. వెలుగుతో ప్రారంభించాడు సేవను సొలొమోను రాజు, చీకట్లో ముగించాడు, చీకట్లో ముగించేశాడు. చూసారు? అన్య ఆచారాలు చేసి, బయలుదేవతకు, ఆ దేవతకు పూజలు చేసి, దేవుడు సేవకుడు వచ్చి చెప్పిన మాటలు విన్నాడా? వినలేదు. చీకట్లో ముగించి. అందుకే చూడండి, సొలొమోను పేరు పరిశుద్ధుల పట్టికలో కొట్టివేయబడింది. నువ్వు దేవుని సన్నిధిలో ఒక దైవికమైన రీతిలో నిలబడినప్పుడే నిన్ను కంటిన్యూ చేస్తాడు. నిలబడలేదనుకో, అక్కడ బ్రేక్ చేస్తాడు. నిలబడతావా లేదనడానికే నీకు ఒక పరీక్ష పెడతాడు. ఆమెన్. ప్రతి చోట, ప్రతి మలుపులో నీకు పరీక్షలు ఉంటాయి. ప్రతి మలుపులో, ప్రతి ఎదుగుదలలో ఒక పరీక్ష ఉంటుంది. నీకు మాట చెప్తాను, చచ్చిపోయి ముక్కులో శ్వాస ఉంది, ఇక చనిపోయే టైం ఇంకా 4 రోజులు ఉన్నది అనే సమయంలో కూడా నీకు పరీక్ష ఉంటుంది. యెహోవా వాక్కు అబ్రాహామును చెప్పరే పరిశోధించెను.
20 సంవత్సరాలు ఇస్సాకుని ఇవ్వకుండా ఉన్నాడు. అప్పుడు పరిశోధించలేదా? సరిపోలేదా 20 సంవత్సరాలు? ఆ పరీక్ష నెగ్గలేకనే కదా శారమ్మ ఆగర్ను కోరుకుంటే ఇప్పుడు సమస్య వచ్చి ఉగ్రవాదులు వచ్చి పడ్డారు కదా. ఎంత పెద్ద సమస్య అనుకున్నారు అది? మన తల్లే ఉగ్రవాదానికి మూల పుత్రురాలు ఎవరంటే ఆగరు కాదయ్యా, శారమ్మ పక్కకు లేకపోతే ఆగరు ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఆమెకి ఎన్ని శాలువలు కప్పినా తక్కువే. ప్రపంచమంతా సమస్యలు. ఇప్పుడు పెద్ద సమస్య అదే, ఆర్థిక సమస్య కాదు. ఇప్పుడు సమస్య ఏంటి? ఉగ్రవాదమే పెద్ద సమస్య ప్రపంచానికి. కొన్ని రోజులు ఆగండి, ఏ చర్చిలో ఏ బాంబులు పెడతారో కూడా తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా ఒక వెలుగు సంబంధమైన సేవను ప్రారంభించి వెలుగు సంబంధమైన సేవకులుగా మన సేవను ముగించుదుముగాక. ఆమేన్. రెండవ రాయి పేరు తుమ్మీము అనగా పరిపూర్ణత. ఏంటండి? మన యేసయ్య అన్నిట్లో పరిపూర్ణుడు. ప్రేమలో చెప్పాలి, ప్రేమలో, తగ్గింపులో, విశ్వాసములో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, అన్నిటిలో. అంటే సేవకుడు కూడా ఏమై ఉండాలి? పరిపూర్ణుడై పరిశుద్ధుడై ఉండాలి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్, ఆమేన్. అట్టి పరిశుద్ధత దేవుడు మనకు దయచేయునుగాక. చివరి మాట గమనించండి. సమూయేలు ఎలాంటి వాడు, ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడంటే మొదటి సమూయేలు 12వ అధ్యాయము 12వ అధ్యాయము చూడండి, 23వ వచనం చూడండి. 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అవుతాను. అంటే దాని అర్థం ఏంటి అయ్యగారు? మరోసారి చదువు, దాని అర్థం ఏంటి నాకు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధం. మానుట వలన అంటే అర్థం ఏంటిది? అతడు మానక ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అంటే సేవకుడు ఏమై ఉండాలి? మంచి ప్రార్థన పరుడై ఉండాలి. ప్రార్థన 24 గంటలు విశ్వాసాలు ఇంటి చుట్టూ తిరగొద్దు, బిచ్చగాడు తిరిగినట్టు. ఆ ఇంటికి వెళ్తే 500, ఆ ఇంటికి వెళ్తే బిర్యానా, ఆ ఇంటికి వెళ్తే 1000. కలెక్షన్ మాస్టర్వా నువ్వు? కలెక్షన్ మాస్టర్వా? నెల రాగానే బయలుదేరుతావే. నెల రాగానే సలోమక్కకు రైట్ జీతం పడింది అని తెలవగానే వాళ్ళకి అర్థమైపోయింది, మాయ గారు జీతం పడగానే వస్తాడు. వాళ్ళకి తెలిసిపోయింది. జ్వరం వచ్చినా రాడన్న సంగతి తెలుసు, చచ్చినా రాడన్న సంగతి తెలుసు, జీతం పడితే వస్తాడన్న సంగతి వాళ్ళకు బాగా తెలిసిపోయింది. అందుకే ఆమె ఏం చేసింది? చాలా తెలివిగా దశంభాగాన్ని 4 ముక్కలు చేసింది. 4 ముక్కలు చేసి ఈ జీతానికి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు నలుగురికి 4 భాగాలు పంచిపెట్టింది. ఏమైనంటే అపోస్తల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరిచట్లోను, ప్రార్థన చేయడం, ఎడతేక 4 అనుభవాలు ఉండాలి. కాబట్టి దశంభాగాన్ని కూడా 4 ముక్కలు చేసి నలుగురికి పంచింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనంటాను, నువ్వు 4 ఆకులు చదువుకున్నావా, వారు ఇంకెక్కువ చదువుకొనే ఉంటారు. అర్థమైందా? వాళ్ళకు లోక జ్ఞానం చాలా ఉంటుంది. ఆమెన్. నువ్వు వారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రార్థన చేసే సేవకుడిగా నువ్వు ఉండాలి. కానీ ఏదో ఆశించే ఆ మాట కూడా రాస్తుంది చూడండి, ఆ మాట కూడా రాస్తుంది. 12:3 చూడండి. సమూయేలు గురించి ఆ మాట కూడా అంటున్నాడు. సమూయేలు అంటున్నాడు 12:3.
నేనున్నాను. ఆ, 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 అగుపడకుండా. చూడండి ఏమంటున్నాడు, ఎవరి దగ్గర నేను ఎద్దునైనా లేక గాడిదనైనా లంచమైనా నేను తీసుకున్నానా అంటే ఈ సేవకుడు ఎవరి దగ్గర ఏమీ ఆశించని వాడు. నేనంటాను, విశ్వాసం దగ్గర నువ్వేం ఆశపడద్దు, ఏం ఆశపడద్దు. నీకు సేవా సంబంధమైన ఆశలు ఏమైనా ఉన్నాయా, అవసరతలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ ప్రభువే తీర్చునుగాక. ఆమేన్. ప్రభువే తీర్చునుగాక. అంతే. నీ అవసరతలన్నీ ప్రభువే తీర్చునుగాక. నీ అక్కర్లన్నీ ప్రభువే తీర్చునుగాక. నీ సేవా సంబంధమైన ప్రతి అక్కరను దేవుడే తీర్చి నిన్ను ఆశీర్వదించునుగాక. ఏం ఆశపడకు. వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి సోఫాలో కూర్చొని అన్నా సోఫా బాగుందన్న అంటే అర్థమైందో నాకు అర్థం కాక అడుగుతాను. సోఫా బాగుందంటే బాగుండు. సోఫా బాగుండకపోతే ఎలా? బాగుంటేనే కదా కొనుక్కుంటారు ప్రజలు. ఇప్పుడు నీ అర్థం ఏంటి చెప్పు? ఇంకా అంతేకాదు, ఇంకా మర్మం ఏంటిదంటే, ఇది ఇక్కడ ఉండుట కంటే అక్కడ ఉండుట, మందిరంలో ఉండుట చాలా మంచిది. బా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏదంటే అది ఆశపడి వారు నీకు ఏం చెప్పలేక, నీ మాటకి ఎదురు చెప్పలేక ఏం బాగుంటుంది? నీకు ఏం వాల్యూ ఉంటుంది చెప్పు? ఏం వాల్యూ ఉంటుంది చెప్పు? అసలు నీ ప్రసంగానికి ఏమైనా వాల్యూ ఉంటుందా? నీ మాటకి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఎందుకు ఆశపడుతూ? సేవకుడు అంటే ఎవరు? చనిపోయిన పీనుగుతో సమానం సేవకుడు. సేవకుడు అంటే చనిపోయిన పీనుగు. మనము క్రీస్తునందు, క్రీస్తు లోకం విషయంలో మృతులుగాను, క్రీస్తు విషయంలో జీవము కలిగిన వారముగా. మనం లోక సంబంధమైన ఆశలు కోరికల విషయంలో మనం చనిపోయిన వారం. ఇంకా మనకు ఆశలు ఎక్కడివి, కోరికలు ఎక్కడివి? నువ్వు ఒక శవం మాదిరిగా ఉండాలి, ఒక పీనుగు మాదిరిగా ఉండాలి. వాక్యం చెప్తుంది, పీనుగు ఎక్కడనో గద్దలు అక్కడ. నువ్వు పీనుగు అయిపో. నువ్వు పీనుగు అయిపోయి ఈ ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో నువ్వు ఒక స్థలం కొని మందిరం కట్టు. నువ్వు పీనుగు అయిపో. నీ దగ్గర రాకపోతే నన్ను అడుగు. పీనుగు అయిపో. ఇప్పుడు ఒక పీనుగుని తీసుకెళ్ళి, ఒక గేదెని తీసుకెళ్ళి చనిపోయింది, దాన్ని తీసుకెళ్ళి ఊరి బయట కూడా పడేసాం సమాధులలో. ఇప్పుడు చెప్పండి, గద్దలు కాకులు వెతుక్కుంటూ వెళ్తాయా, వెళ్ళాయా? దానికి ఏమన్నా హైవే వేసారా? చెప్పండి, హైవే వేసారా ఆ గద్దలకి? ఏమన్నా ముళ్ళు రాళ్ళు రప్పలు చూసు కాదు, ఎక్కడో సమాధులలో ఉంటే అక్కడికి వెళ్ళి గద్దలన్నీ వాలి ఆ పీనుగు మీద వాలి తీసుకునే. నువ్వు పీనుగు అయిపో. నీ దగ్గరికి గద్దల్ని పంపించే బాధ్యత దేవుంది. నువ్వు పీనుగు అయిపో, చచ్చిపో. నీ ఆశలు చంపుకో, నీ కోరికలు చంపుకో, కోపాన్ని చంపుకో, ఆవేశం చంపుకో, తొందరపాటు చంపుకో, తొందరపడే మాటలు చంపుకో, చూపులు చంపుకో. పీనుగు అయిపో, రిక్తుడుగా మారిపో. దేవుని సన్నిధిలో అలా పీనుగు మాదిరిగా నిలబడు. చూడు, నీ ప్రతిష్టను చూసి, నీ వైరాగ్యాన్ని చూసి, నీలో మండుతున్న ఆత్మ సంబంధమైన మంటను చూసి నిశ్చయముగా ఆకాశమందున్న దేవుడు నీ దగ్గరికి ఈలవేసి గద్దలను పంపుతాడు. ఏంటి? దేవుడు ఈలవేస్తే ఎక్కడికి వినబడతా చెప్పండి? ఎక్కడికి? గుంటూరు దాటి, మాటూరు దాటి, అద్దంకి దాటి, ఈ చుట్టుపక్కల 50-60 కిలోమీటర్లు దాటి, అదిగో 100 కిలోమీటర్లు దాటి మేము హైదరాబాద్లో ఆరాధన మొదలు పెడితే, హైదరాబాద్కి సిద్దిపేట నుంచి వెళ్ళి ఇంచుమించు 80 కిలోమీటర్ల నుంచి ఆరాధనకు వస్తారు హైదరాబాద్కి ప్రతి ఆదివారం. ఎవరు పెట్టుకొని వస్తారండి అంత డబ్బు?
ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని నీ ఆశను చంపుకొని పీనుగు వలె మారిపోయి ఇదిగో ప్రార్థించే ఒక సేవకుడిగా, పరిశుద్ధమైన సేవకుడిగా, ఎఫోదును ధరించుకున్న వ్యక్తిగా, ఊరీము తుమ్మీమును ధరించుకున్న ఒక వెలుగు సంబంధమైన దైవ చిత్తము చేసే సేవకుడిగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే ఆమేన్. నీ సేవ అద్భుతం, అద్భుతం. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మా చర్చికి రా అనే అవసరత లేదు. మా చర్చికి వచ్చి చూడు అనే కర్మ నీకు లేదు. మా చర్చికి వస్తున్న వాళ్ళనే ఎందుకు వచ్చామని అడుగుతున్నాం మేము. వేరే చర్చి వాళ్ళు అడిగితే, వేరే చర్చి వాళ్ళు వస్తే ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాం మేము. ఎందుకు వస్తున్నారని అడుగుతున్నాం. అట్లా ఆత్మల పంట సమృద్ధిగా కోస్తున్నాం కొత్తల్లో. ఎందుకు అయ్యా మాకు అక్కడ వాక్యం లేదయ్యా, ప్రార్థన లేదయ్యా, నిద్రపోతున్నామయ్యా, సమస్యలు తీరడం లేదయ్యా, అయినా పర్వాలేదు, మీరు వెళ్ళి ఆ సేవకుని కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ వచ్చే వారం రావద్దు అని చెప్పిపోతే ఆ కనుచూపేరులో కూర్చుంటారు ప్రజలు. ఎవరు వస్తున్నారో పోతున్నారో నాకు అసలు ఆ సగం చర్చే కనిపిస్తుంది, తర్వాత ఎన్నుకున్న వాళ్ళు ఎవరు కనిపించరు. అయినా 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు పోతున్నారు. ఆ సేవకుడు వాళ్ళ ఇంటికి వచ్చి శాపాలు పెట్టిపోతున్నాడట. ఏం పెట్టిపోతున్నాడట? మొన్న వచ్చి చెప్తున్నారు. ఇదిగో లాస్ట్కు పంచాయతీ ఎక్కడ తెగిందంటే, నువ్వు పోతే పోవమ్మా సలోమి, దశంభాగం నాకి, చర్చి కాడికి పో. బ్రేకింగ్ న్యూస్ ఇది, కొత్త వార్త. ఏంటట? దశంభాగము నాకి. ఇక్కడ తెగింది పంచాయతీ. లాస్ట్కు మళ్ళీ వచ్చారు నా దగ్గరికి. డేరుగా రాలేక మా పాస్టర్మ గారిని తీసుకొని వచ్చారు. నా దగ్గర అంత త్వరగా ఎవరు రారు. నా దగ్గర రావాలంటే మొదట అన్ని దాటుకొని పాస్టర్మ గారిని దాటుకొని రావాలి లాస్ట్కి నా దగ్గరికి. పాస్టర్మ దగ్గర కాకపోతే నా దగ్గరకు వస్తుంది సమస్య. నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత నేను కూర్చొని సంఘం అంటే సేవ అని చెప్పి వాళ్ళు ఇట్లా చెప్పారు. అయ్యా వాళ్ళు దశంభాగం ఇవ్వమన్నారు, ఎక్కడికన్నా వెళ్ళమని చెప్పారు. అయ్యా మేము ఒక నిర్ణయం చెప్పామయ్యా, మరి అయ్యగారు అయితే కానికే పట్టాడు, దశంభాగాలే అడిగాడు, కాబట్టి దశంభాగాలు నీకు ఇస్తాము, మేము ఇక్కడ ఆరాధనకు పాల్గొంటామని నిర్ణయం తీసుకున్నామయ్యా, మరి మాకు బల్లి ఇస్తారా అని అడిగారు. వాళ్ళ బాధ చూడలేక, సరే అమ్మా పంచాయతీ తెగిందా అంటే ఇలా తెగిందయ్యా, సరే అమ్మా పర్వాలేదు, మరి దశంభాగాలు ఆయనకి ఇచ్చేసేయండి, మరి 2 సంవత్సరాల నుంచి అలా వస్తున్నారు కదా, రండి, ఆమెన్, నేను ఒక 4-5 నెలలు మిమ్మల్ని కనిపెట్టి బల్లి ఇస్తాను అని చెప్పాను. వింటున్నారా? ఇప్పుడు మీకేం కావాలంటారు? దశంభాగాలు కావాలా, ఆత్మలు కావాలా? అలా పైకి మాట్లాడాలి. హృదయపు లోతులో చెప్పండి, కాస్త తెరిచి చెప్పండి, నిజంగా చెప్పండి. వాళ్ళు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? లేదయ్యా 2 కావాలయ్యా అంటారా? ప్రైజ్ ది లార్డ్. నేనంటే నువ్వు ప్రతిష్ఠించుకొని సేవ చేయి, నీ అవసరతలని దేవుడే. మీకు సంగతి చెప్పమంటారా? మా చర్చిలో ఎవరు దశంభాగం ఇస్తున్నారో ఇవ్వడం లేదో నాకు ఇంతవరకు తెలియదు. 30 సంవత్సరాలు దాటిపోయింది సేవకు వచ్చి, తెలియదు నాకు. ఎవరు కానికిస్తున్నారా ఇవ్వడం లేదా నాకు తెలియదు నాకు. నేను ఆ కానుక బ్యాగ్నే లోపల కవర్నే చూడను, ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ బ్యాగ్లో ఈ బాక్స్లో ఎవరు కానుకేస్తారో వాళ్ళని దీవించు, ఆమె అయిపోయి. దాన్ని కౌంట్ చేసే బ్రదర్స్ ఉంటారు, వాళ్ళే చూస్తారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా
జీవించును. నీ విశ్వాసాన్ని దేవుడే ఘనపరచునుగాక. నీ అవసరత దేవుడే తీర్చునుగాక. హల్లెలూయా. ఆ సొదొమ రాజు తీసుకొచ్చిన ఆ ధనాన్ని అబ్రహాము స్వీకరించగా, అదో నీ ధనవంతు, నీ ఆస్తద్దు, దేవుడే నన్ను ధనవంతుడిగా మారుస్తాడు. అభిమేలు రాజు కంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాజు కంటే గొప్ప ధనవంతుడిగా అబ్రహాముని మార్చాడు. నీ విశ్వాసాన్ని గణపరుస్తాడు. నీ అవసరతల్ని దేవుడు తీరుస్తాడు. ఒకసారి మా బాబుకు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అంటే కాలేజ్ ఫీజు కట్టాలి. చైతన్యలో చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్. నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుతున్నా వాళ్ళ ఫీజు అంతా సంవత్సరానికి లాస్ట్లో కట్టేవాడిని. ఎందుకు కట్టేవానంటే ఆ లాస్ట్లో ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిచ్చేవాళ్ళు, ఆ భయాన్ని కట్టేవాడిని. కాబట్టి అప్పటి వరకు డబ్బులు ఉండేటివి కాదు మన దగ్గర, కట్టేది కాదు. మా పిల్లల్ని అలా ఎండలో నిలబెట్టి, బెంచ్ల మీద నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చేవారు. క్రిస్టియన్ స్కూలే పనిష్మెంట్ ఇచ్చేవారు. ఆ టీచర్స్ కూడా క్రిస్టియన్సే, మనకు తెలిసిన వారే. అర్థమైందా? ఈ గ్రౌండ్లో, ఓపెన్ గ్రౌండ్లో నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చేవారు. పిల్లల్ని కూడా మేము అదే అనుభవంలో పెంచుకుంటూ వచ్చాం కాబట్టి వాళ్ళకు తెలుసు ఇంట్లో ఏముందో లేదు తెలుసు. కాబట్టి అలా పనిష్మెంట్ భరిస్తూ దాన్ని అవమానం అని భరించకుండా వస్తుండేవారు. కాలేజీకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎగ్జామ్స్ రాయాలి, కాలేజీ నుంచి ఫోన్ చేశారు, బాబు ఫోన్ చేశాడు. నేను సభలకని కాకినాడ, యానం, తాళ్ళరేవు ఈ ప్రాంతంలో అక్కడ సభల్లో ఉన్నాను. సరే, నాకు ఫోన్ చేసిన తర్వాత శుక్రవారం, శనివారం వరకు కట్టాలి, మండే నుంచి ఎగ్జామ్స్. నేను సభలు ముగించుకొని వస్తున్నప్పుడు నా బ్యాగులో ఏమున్నాయని తీస్తే 35,000 ఉన్నాయి. నేనెంత 1,25,000 కట్టాలి, 1,25,000 కట్టాలి. ఏం కట్టలేదు, స్టార్టింగ్ నుంచి ఏదో కొద్ది కట్టాను, మళ్ళీ మధ్యలో ఏం కట్టలేదు. ఇంకేం చేయాలి? సరే, ఈసారి ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడని వస్తున్నాను, రిటర్న్లో వస్తున్నాను. సరే, మనకు చదువు ముఖ్యమా, సేవ ముఖ్యమా? మనకు సేవే ముఖ్యం. కాబట్టి చదివింది కాకపోతే మళ్ళీ రాసుకునేది అనుకొని ఒక నిర్ణయం తీసుకొని వస్తున్నాం. దాదాపుగా అలా వస్తూ ఇంకా రాజమండ్రికి కొద్దిగా దూరంలో, ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. కాకినాడ నుంచి వస్తూ ఒక దైవజనుడు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఈ ప్రాంతానికి వచ్చారని తెలిసింది, మీరు వచ్చి కాస్త మా ఫెయిత్లో అడుగుపెట్టి చర్చిలో ప్రార్థన చేసి వెళ్ళండి అని అడిగాడు. అడిగితే ఇప్పుడు కష్టం పాస్టర్ గారు అంటే ఆయన వాళ్ళ పాస్టర్ మా ఫోన్ చేసింది. ఇక ఇద్దరు చాలా రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాను. దారిలోనే వెళ్ళాను. సరే, వెళ్ళాను, భోజనం చేశాను. పాస్టర్ గారు ప్రార్థన చేయించుకున్నారు, పాస్టర్ మా పిల్లలు ప్రార్థన చేసుకున్నారు. పిల్లలు కానుక పెట్టారు, పాస్టర్ మా కానుక పెట్టింది, తర్వాత పాస్టర్ కానుక పెట్టిన తర్వాత హైదరాబాద్కు వచ్చి ఏం చేయాలి, ఏముందో చూద్దాం మొత్తం అని చెప్పేసి తీస్తే, గమనించండి, వాళ్ళ కానికే ఇంచుమించుగా ₹1,00,000 దాటి ఉంది. వాళ్ళు ఇచ్చిన కానికే ఎంత? ₹1,00,000. ఆల్రెడీ నా దగ్గర ఎంత ఉంది? 35,000. నేను కట్టవలసింది ఎంత? 1,20,25 కట్టాలి. ఇంకా నాకు ఎంత మిగిలిపోయింది? ఇది ఒక చిన్న అనుభవం. ఇలాంటి ప్రతిరోజు చూస్తుంటాను సేవలో. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలాంటి అనుభవాలు అనుభవిస్తుంటాను. నేను అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళడానికి నాకు టికెట్స్ డబ్బులు లేవు. ₹2,00,000 కావాలి టికెట్స్కి. నేను వెళ్ళడం నీ చిత్తమైతే ప్రభువా, నాకు టికెట్కి డబ్బులు కావాలని ప్రార్థన చేసినాను. సాయంత్రానికి 2,00,000 వచ్చేసాయి. అంటే ఇంకా నాకు అమెరికా పోవడం దేవుని చిత్తమే అనుకొని ఆ డబ్బులతో టికెట్స్ బుక్ చేసుకున్నాను.
ప్రభా నాకు అమెరికాలో ఏం లేదు, పోయి అక్కడ ఎక్కడ పోయి ఎడ కూర్చోవాలి ప్రభా 4 రోజులు అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. నేను వెళ్ళడమే ఆలస్యం. నాకు నెల మొత్తం కాదు 40 రోజులు దేవుడు సభలు ఏర్పాటు చేశాడు. అసలు నాకు ఎవరు తెలియదండి అక్కడ. ఒక పూట అన్నం తినడం కూడా కష్టం అనుకున్నాను నేను ఆ దేశంలో. ఇప్పుడు పిలువని పేరంటానికి ఎవరండి పిలిచేది మనని? ఆ నోట ఈ నోట ఈ నోట ఈ నోట ఆ నోట నేను వచ్చానని తెలిసి 40 రోజులు అమెరికాలోనే ఇంచుమించు 10-15 ఫ్లైట్లు ఎక్కాను. అమెరికాలోనే ఫ్లైట్ల మీద తిరిగాను. నేను తీయలేదు, అన్ని టికెట్లు వాళ్ళే తీశారు. అంటే నేను నీకు చెప్పేది ఏంటంటే, మనం నీతిమంతులుగా ఉండి దేవుని చిత్తం చేసేవారు ఉంటే ఖచ్చితంగా మన అవసరతలన్నీ దేవుడే తీరుస్తాడు. ఒక దేవదూతను చూసుకున్నట్టు చూసుకున్నారండి నన్ను. నేను చాలా భయపడ్డాను, ఏడ్చాను 1 గంట సేపు. నాకు అక్కడ ఏం తెలియదు ప్రభా, నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు పరేషాన్ చేయొద్దు, నన్ను బాధ పెట్టదు ప్రభా, ఆగిపోమంటే ఇప్పుడే ఆగిపోతాను ప్రభా అని ప్రార్థన. నువ్వు వెళ్ళు, నేనే పంపిస్తున్నా కదా, నువ్వు వెళ్ళు. అసలు ఎవరిని కూడా ఇంత షార్ట్ టైంలో అట్లా వాడుకోడట దేవుడు. అంత షార్ట్ పీరియడ్లో అంత అద్భుతంగా అనేక ప్రాంతాలు, అంటే అమెరికాలో ఒక భాగాన్ని తిప్పేశాను, సేవలు ఒక భాగాన్ని చేసి వచ్చాను. ఆమేన్. గట్టిగా చెబుదామా? అంటే మనం దేవుని చిత్తములో నిలబడి, పరిశుద్ధతలో నిలబడి, ఆయనను సంతోషపెట్టే వారంగా ఉంటే, దేనిని ఆశించని వారముగా, ప్రార్థించే వారముగా, పరిశుద్ధులుగా నిలబడగలిగితే మన సేవలో ప్రతిరోజు అద్భుతాలు చూస్తాము. అలాగున ప్రభు చెయ్యునుగాక. కాబట్టి ఆ సేవలో వస్తున్న శ్రమలు, నిందలు, అవమానాలకు నీరసించిపోయి, భయపడిపోయి, కలవరపడిపోయి, బెదిరిపోయి, అబ్బా చాలు సేవ చాలు కదా, నెలకు 5,000 10,000 వస్తుంది, చాలన్నా చాలు, ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలు. భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ భూమి తిరిగినట్టు ఎప్పుడు ఆ 4 చుట్టే చాలు. నేనంటే అలా నువ్వు రాజీ పడొద్దు. వారిలో ఒంటరి అయినా వాడు వందాలగును, ఎన్నిక వాడు బలమైనట్టి జనమగును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు. నువ్వు ఒక సాధారణమైన సేవకుడివి కాదు. నీ పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నీ ద్వారా అనేక జనములను రక్షించాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ఈ సమయాల వల్ల నిలబడు. యథార్థవంతుడిగా, నమ్మకస్తుడిగా, ప్రార్థనపరుడిగా, పరిశుద్ధుడిగా నీ సేవను ఈ సంవత్సరం తిరగకుండానే దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఈ రోజు నుంచి నీ సేవలో గొప్ప రూపాంతరం కలుగునుగాక.